నమస్కారం, నా పేరు శివ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. జనరల్గా ఈపీఎఫ్ సర్వీస్ సంబంధించి చాలా మందికి అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ప్రీవియస్ అకౌంట్ నుంచి ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే ఈపీఎఫ్ సర్వీస్లో కొన్ని లోపాలు, ఆ లోపాలు ఏంటి, అయితే ఈపీఎఫ్ అనేది ఎట్లాంటి అప్డేట్ తీసుకొచ్చింది అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలిసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు జనరల్గా చాలామంది ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదండి. ఓకేనా, సో అట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈపీఎస్ సర్వీస్ సంబంధించిన చాలా మందికి ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రజెంట్ ఐడిలో ఈపీఎస్ సర్వీస్ ఉంటుంది, ప్రీవియస్ ఐడిలో ఈపీఎస్ సర్వీస్ ఉండదు. ప్రీవియస్ సర్వీస్లో ఈపీఎస్ సర్వీస్ ఉంటుంది, ప్రజెంట్ ఐడిలో ఈపీఎస్ సర్వీస్ ఉండదు. సో ఇట్లా ఉండడం వల్ల సో ఆ ఐడీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. సో వీటిలో ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అయితే జనరేట్ అవుతాయి. ముఖ్యంగా అది ఎంప్లాయర్ నుంచే జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఏం జరుగుతుంది, సో ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఓకేనా, అయితే ప్రీవియస్ ఐడిలో మన ఏదో ఒక ఎంఐడిలో ఎంప్లాయర్ అంటే మనకి ఈపీఎస్ సర్వీస్ ఉన్నా వాళ్ళ అమౌంట్ వేయలేకపోవడం, ఓకేనా, లేకపోయినా మన ఐడిలో వేయడం, ఇట్లాంటివన్నీ తప్పుగా చేస్తూ ఉంటారు అనమాట. రిమిటెన్స్ అనేది కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు అనమాట. దీని మీద ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ విడుదల చేసింది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది మీకు చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. 19వ తారీఖు డిసెంబరు మనకి ఒక సర్క్యులర్ విడుదల చేస్తుంది అనమాట. అది కూడా ఇక్కడ మనకి చూడొచ్చు అనమాట. ఓకేనా, రిఫండ్ ఆఫ్ ఎరోనియస్ కాంట్రిబ్యూషన్స్ అనేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏవైతే తప్పుగా కాంట్రిబ్యూషన్ చేస్తారో ఈపీఎఫ్ సంబంధించినవి, సో వాటి మీద వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు, సో వాటిని ఎట్లా సరి చేస్తారు అనేది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు చూపిస్తాను జూమ్ చేసి. సో ఇందులో వీళ్ళు ఏమంటారంటే కనుక ఒక మెంబర్కి ఈపీఎఫ్ సర్వీసు అంటే ఆయనకి ఈపీఎఫ్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంది, అయినా అమౌంట్ వేయలా, ఎట్లాంటివి ఈపీఎఫ్ ఎలిజిబిలిటీ లేకపోయినా అమౌంట్ వేయడం అంటే తప్పుగా, ఇవన్నీ తప్పుగా చేయడం. సో ఇట్లాంటివి ఈపీఎఫ్ అనేది ఫైండ్ చేసింది. ఇది సరి చేయడంలో ఏంటంటే ఈపీఎఫ్ఓకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది అనమాట. సో ఇంతకుముందు హెచ్ఆర్ క్లారిఫికేషన్ ఇస్తే కానీ ఇట్లాంటివి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నీడ్ హెచ్ఆర్ క్లారిఫికేషన్ అని చెప్పేసి మనకి ఈపీఎఫ్ ఆఫీసులు రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ యొక్క ఎంఐడి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈపీఎఫ్ఓ దాన్ని ఎట్లా సరి చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రకంగా గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. అది ఈపీఎఫ్ నుంచే మనకి ఇక్కడి నుంచి అయితే రెక్టిఫై అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళు రెక్టిఫికేషన్ టు బి డన్ ఎవరు చేస్తారు ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, దీని గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. సో వీళ్ళు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయండి. ఓకేనా, సినారియో 1, సినారియో 2 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సినారియో 1లో వీళ్ళు ఏం చెప్పారంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎస్ మెంబర్షిప్ ఇన్ఎలిజిబుల్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడంటే వాళ్ళకి మెంబర్షిప్ ఉండదు. సో మెంబర్షిప్ లేకపోయినా కానీ వాళ్ళు ఇరోనియస్ అలౌయింగ్ అంటే తప్పుగా వాళ్ళకి ఏంటంటే కాంట్రిబ్యూషన్స్ అంటే ఈపీఎస్ సర్వీస్ చూపిస్తారు అనమాట. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, అయినా కానీ చూపిస్తారు. ఓకేనా, అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తానండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో వీళ్ళకి ఏంటంటే సర్వీసు అంటే ఎలిజిబిలిటీ లేదు, ఈపీఎస్ సర్వీస్ ఎలిజిబిలిటీ లేదు, బట్ చూపిస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మాత్రమే చూపిస్తాను. ఓకేనా, ఇది ప్రైమరీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తారు అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈపీఎస్ సర్వీస్ వేజ్ అనేది మనకి 15,000 చూపించారు కదా, అంటే అక్కడ నాకు ఎలిజిబిలిటీ లేదు, అయినా కానీ నాకు ఇక్కడ ఈపీఎస్ సర్వీసు ఓకేనా ఈ యొక్క ఈపీఎఫ్ వేజ్ చూపించి నాకు సమ్ అమౌంట్ ఈ పెన్షన్ షేర్లో వేస్తూ ఉన్నారన్నమాట. ఓకే, సో దీని ద్వారా మనకి ఇష్యూ అవుతుంది. మనకి సర్వీస్ అంటే మనకి ఈపీఎఫ్ సర్వీస్ సంబంధించిన ఆ యొక్క ఎలిజిబిలిటీ లేకపోయినా హెచ్ఆర్ అనేవాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే చూపించి అమౌంట్ వేస్తూ ఉంటారు అనమాట. ఎట్లాంటి సినారియోలో ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. ఏం చేస్తారు దాని గురించి, ఎందుకంటే ఆ ప్రీవియస్ ఐడి ప్రజెంట్ ఐడి ట్రాన్స్ఫర్ అవ్వదు, మనకు క్లారిఫికేషన్ ఇస్తే కానీ. ఓకే, సో దీని గురించి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సినారియో 1లో ఏంటి అనేది. ఓకేనా, ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయండి. ఓకేనా, సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎగ్జాంప్టెడ్ అంటే నాన్ ట్రస్ట్ అని చెప్పేసి 2 టైప్ ఆఫ్ మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. మీ అందరూ తెలిసే ఉంటుంది. కొంతమంది ట్రస్ట్లో ఉంటారు, కొంతమంది నాన్ ట్రస్ట్లో ఉంటారు అనమాట. అయితే ఇక్కడ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది మనకి ఎగ్జాంప్టెడ్లో అలాగే అన్ఎగ్జాంప్టెడ్లో. సో ఫస్ట్ మనం చూద్దాం అన్ఎగ్జాంప్టెడ్ అంటే ట్రస్ట్ కాంది, అది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది రిమిటెడ్ టు ఈపీఎఫ్ఓ, ట్రస్ట్ కాంది అంటే సో మన ఈపీఎఫ్ సంబంధించిన అమౌంట్ ఎంప్లాయ్ షేర్ అది మనకి ఈపీఎఫ్ఓకి వెళ్తుంది.
అలాగే పెన్షన్ షేర్ కూడా ఈపీఎఫ్ఓకే వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇది అన్ఎగ్జామ్టెడ్ అంటే ట్రస్ట్ కానీ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే రిమిటెన్స్ అనేది త్రూ ఈపీఎఫ్ఓకే చేస్తూ ఉంటారు అనమాట కాంట్రిబ్యూషన్స్ అనేవి. ఓకే, అయితే ఇక్కడ ఇరోనియస్లీ రిమిటెడ్ ఇన్ అకౌంట్ నెంబర్ 10 ఆఫ్ ఈపీఎఫ్. ఇక్కడ అకౌంట్ నెంబర్ 1 అకౌంట్ నెంబర్ చెప్పేసి మెన్షన్ చేశారు. అకౌంట్ నెంబర్ 1 అంటే ఏం లేదండి, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ షేర్స్ సంబంధించిన అమౌంట్స్ ఉంటాయి కదా, అవి అకౌంట్ నెంబర్ 1లోకి వెళ్తాయి. ఈ పెన్షన్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో 8.33% అకౌంట్ నెంబర్ 10లోకి వెళ్తారు అనమాట. మీరు చూసే ఉంటారు 10C, ఫామ్ 10D ఇట్లాగా పెన్షన్ సంబంధించి. ఓకే, అదే మనకి అకౌంట్ నెంబర్ 1, అకౌంట్ నెంబర్ 10 అనేది. ఓకే, సో మనకి పెన్షన్ కాంట్రిబ్యూషన్స్, పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా వెళ్తాయి అనేది మీకు ఇప్పుడు చూశారు కదా. లిమిటెడ్ ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది, అది నెంబర్ 1లోకి, నెంబర్ 10లోకి ఇట్లా. ఓకే, అయితే రెక్టిఫికేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇన్ఎలిజిబుల్ అయినా కానీ అక్కడ అమౌంట్ వేసారు కదా, సో అట్లాంటి సినారియోలో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం ఫామ్ 3A ద్వారా సర్దుబాట్లు చేయాలి, చేయాలి, అది హెచ్ఆర్ క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల అదే సజెస్ట్ కానీ మనకి అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాదు, అది పెద్ద తలనొప్పిగా మారిపోయేది అనమాట. ప్రీవియస్లో వాళ్ళని మళ్ళీ కరెక్ట్ అయ్యి ఉద్యోగం మాసిన తర్వాత కూడా వాళ్ళని కరెక్ట్ అవ్వడం, వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, ఇట్లాంటి విషయాల వల్ల మనకి అవి అంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాదనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే అది ఈపీఎఫ్ఓనే బాధ్యత తీసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇన్ఎలిజిబుల్ అమౌంట్ అక్కడ వేసారు కదా, పెన్షన్ అమౌంట్ వేసారు, ఆ పెన్షన్ అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ ఎంప్లాయర్ షేర్లో కలపాలి. ఓకేనా, సో ఆ కలిపేటప్పుడు అయితే మనకి దానికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఏదైతే ఈపీఎఫ్ఓ చేత డిక్లేర్ చేసిన పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే అది ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కలిపి మళ్ళీ ఇందులోకి మళ్ళించాలన్నమాట. ఇది మనకి ఈపీఎఫ్ అమౌంట్లోకి, ఎంప్లాయర్ షేర్లోకి. ఓకే, సో అట్లా తీసుకురావాలి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా తీసుకొస్తామని చెప్పేసి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఏదైతే ఈపీఎఫ్ఓ డిక్లేర్ చేసిన ఇంట్రెస్ట్ విత్ అవుట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కదా, సో ఇది కూడా మనకి దాని ఇంట్రెస్ట్తో పాటు అది ఎంప్లాయర్ షేర్లోకి తీసుకొస్తారు. అలాగే తర్వాత ఫిజికల్ ట్రాన్స్ఫర్ జరుగుతుందండి. ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఇంతకుముందు మనకి ఏంటంటే ఫామ్ 3A ద్వారా ఎట్లాంటివన్నీ జరిగాయి కదా, అది కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అకౌంట్ నెంబర్ 10 టు అకౌంట్ నెంబర్ 1. అంటే ఈ ఈపీఎఫ్ సర్వీస్లో ఉన్న అమౌంట్ నెంబర్ 10 నుంచి నెంబర్ 1లోకి ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయర్ షేర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ తప్పుగా చేశారు, ఇన్ఎలిజిబుల్ ఈపీఎఫ్ సర్వీస్ ఇన్ఎలిజిబుల్ అయినా కానీ వేశారు కాబట్టి ఆ అమౌంట్ అనేది మనకి ఈపీఎఫ్ సర్వీస్లోకి తీసుకొచ్చేస్తారు అనమాట. ఈ నెంబర్ 1లోకి తీసుకొచ్చేస్తారు, మన అంటే ఎంప్లాయర్ షేర్లోకి తీసుకొస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. బై ఈపీఎఫ్ఓ ద్వారా జరుగుతున్నది. ఓకే, అది ఈపీఎఫ్ఓనే ఆటోమేటిక్గా దాన్ని ఇందులోకి మళ్ళించేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే ఇంకోటి వచ్చేసరికి మరి సర్వీస్ ఉంటుంది కదా, మనకి పెన్షన్ సర్వీస్ ఉంటుంది కదా, మనకి ఏది మన సర్వీస్ హిస్టరీలో ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎస్ అని చెప్పేసి 2 కాలమ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా రిమూవ్ చేయాలి, లేకపోతే మరి అది కూడా ఇష్యూ అవుతుంది కదా. సో దీన్ని కూడా రిమూవ్ చేస్తారన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అది కూడా ఏంటంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ బై ఈపీఎఫ్ఓ వారి చేతి నుంచే అది కూడా రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ అమౌంట్ బి ట్రాన్స్ఫర్డ్, అది ఎవరు తీసుకుంటారు విత్ ఇన్ పిఎఫ్ ఆఫీస్ నుంచే జరిగింది. ఎందుకంటే ఇది అన్ఎగ్జామ్టెడ్ ఐడి కాబట్టి, అంటే నాన్ ట్రస్ట్ కాబట్టి అది ఈపీఎఫ్ వారి చేతి నుంచే ఇదంతా ఇంటర్నల్గా వాళ్ళ అకౌంట్ నుంచే వాళ్ళ రీజనల్ ఆఫీస్ నుంచి ఇదంతా జరిగిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఆ తర్వాత ఇది మీకు క్లియర్ అర్థమైంది కదా, ఇట్లా ఈ సినారియో 1లో ఇలాంటి ఇష్యూస్లో ఇది ఎలా జరుగుతుంది అనమాట. అంటే ఇలా ఇది అండ్ ఆ తర్వాత ఎగ్జామ్టెడ్ ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్. ఓకేనా, సో కొంతమంది ట్రస్ట్లో ఉంటారు, అంటే ఆ కంపెనీ ఓన్గా రన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ పిఎఫ్ సంబంధించింది. బట్ పెన్షన్ అమౌంట్ మాత్రం ఈపీఎఫ్ వారికి చేరుకుంటుంది, ఎంప్లాయీ షేర్ మాత్రం ట్రస్ట్లోనే ఉండిపోద్ది. అంటే ఆ కంపెనీ ఏదైతే ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందో అందులోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ రిమిటెడ్ టు ట్రస్ట్లోకి వెళ్తుంది అనమాట. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎక్కడికి వెళ్తుందండి, ట్రస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈపీఎఫ్ఓకి వెళ్తుంది అకౌంట్ నెంబర్ 1లోకి, బట్ ఇక్కడ మాత్రం ట్రస్ట్లోకి వెళ్తుంది అనమాట. అలాగే ఇరానస్లీ రిమిటెడ్ ఇన్ అకౌంట్ నెంబర్ 10 ఆఫ్ ఈపీఎఫ్ఓ, ఇది ఈపీఎఫ్కి వెళ్తుంది చెప్పే కదా. పెన్షన్ అమౌంట్ ఇప్పుడు కూడా ఈపీఎఫ్ఓకి చేరుకుంటుంది, ఎంప్లాయీ షేర్ మాత్రం ఓన్లీ ట్రస్ట్లో ఉండిపోతుంది అనమాట. సో ఇట్లాంటి విషయాల్లో దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ యాజ్ సేమే, బట్ ఏంటంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఎవరు చేయాలి, బై ఈపీఎఫ్ ట్రస్ట్ నుంచి ఈపీఎఫ్ఓకి చెయ్యాలి. ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఈ 10 నుంచి 1లోకి అంటే ఈ ఈపీఎఫ్ అకౌంట్లోకి అంటే ఎంప్లాయీ షేర్లో సర్దాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేయాలంటే కనుక ఈ 10 నుంచి ట్రస్ట్లోకి, ఎందుకంటే ట్రస్ట్లోకి వెళ్తాయి కదా, వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా ఆ అమౌంట్ని, సో ట్రస్ట్లోకి వెళ్ళాలి. ఎక్కడైతే ఈపీఎఫ్ఓనే
ఆ అమౌంట్ని ట్రస్ట్కి పంపించేస్తారు అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా పెన్షన్ అమౌంట్ అనేది, వాళ్ళ దగ్గర ఈపీఎఫ్ దగ్గర ఉంటుంది కాబట్టి సో ట్రస్ట్కి పంపించేస్తుంది. సో మీరు మీ ట్రస్ట్ అంటే మీ కంపెనీ ఏదైతే ఉందో సో వాళ్ళని కనెక్ట్ అయ్యి మీరు విత్డ్రా పెట్టుకోవడం ఇట్లాంటివి చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఈ అమౌంట్ అంతా కూడా. ఓకే, అయితే ఈ డిలీట్ చేయాలి. ఇది కూడా ఏంటంటే ఈపీఎఫ్ఓనే డిలీట్ చేస్తుంది. సర్వీస్ అనేది మరి వాళ్ళ దగ్గర ఉంటుంది కదండి ఈపీఎస్ సర్వీస్ అనేది. సో వాళ్ళే మీ సంబంధించిన ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా వీళ్ళే సరి చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా. ఇప్పుడు ఆ తర్వాత ఎలిజిబుల్ మెంబర్స్ ఉంటారండి. నేను ఎలిజిబుల్ ఈపీఎస్ సర్వీస్కి, బట్ నాకు కాంట్రిబ్యూషన్స్ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ వేలా, నేను ఎలిజిబులే కానీ వేలా. సో ఇట్లాంటి సినారియోలో ఏం జరుగుతుంది, దీన్ని ఎట్లా సరి చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఇక్కడ నాన్ ట్రస్ట్ రెండు ఉంటాయి అనమాట, ఎగ్జాంప్టెడ్, అన్ఎగ్జాంప్టెడ్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ఎగ్జాంప్టెడ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇక్కడ రిమిటెడ్ ఈపీఎఫ్ఓ అకౌంట్ నెంబర్ 1. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకేంటి ఏదైనా కానీ ఈపీఎఫ్ సర్వీస్ అనేది, పెన్షన్ సర్వీస్ అనేది ఎక్కడెక్కడ రిమిట్ అవుతుందో మీకు ఈ విషయాలు మీకు క్లియర్గా చెప్పాను కదా. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఈ ఈపీఎఫ్ సర్వీస్ సంబంధించింది మాత్రం ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ 10 లేదు. ఇక్కడ ఏంటంటే రిమిటెడ్ ఇన్ అకౌంట్ నెంబర్ 1, ఎందుకంటే మనకి ఎలిజిబులే కానీ వాళ్ళు సర్వీస్ చూపించలేదు కదా. చూపించినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయర్ షేర్లోనే వేసేస్తారు ఆ రెండు కూడాను. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఇది కూడా మీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈపీఎఫ్ వేజ్ చూపించడం అనమాట, అంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది కానీ సో 15,000 చూపించట్లా, 15,000 లేదా అంతకంటే తక్కువ చూపించాలి, బట్ చూపించట్లా. అంటే దాంతోపాటు పెన్షన్ అమౌంట్ కూడా వెయిట్లా, నాకు ఎలిజిబిలిటీ ఉంది అయినా వెయిట్లా. ఏం చేస్తున్నారు మొత్తం కలిపి ఈ 12%, ఈ 3.67%, ఇక్కడ 12% షేరు, ఇక్కడ 12% షేర్ మాత్రమే వస్తుంది ఎంప్లాయ్ షేరు, బట్ ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ వేరు. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఎంప్లాయీ షేర్లో మనకి ఎంత వేస్తున్నారో 2,000 వేసారు అనుకోండి, అదే ఎంప్లాయీ షేర్లో 2,000 పడిపోద్ది, అంతేగాని పెన్షన్ షేర్లో పడుతుంది, ఎందుకంటే ఇక్కడ చూపించలేదు కాబట్టి, ఈపీఎస్ వేజ్ చూపించలేదు కాబట్టి. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు 2 షేర్లు ఎంప్లాయ్ షేర్లో వేసేస్తున్నారు. ఇక్కడ ఎంత వేస్తున్నారు ఎంప్లాయర్ షేర్లో కూడా అదే వేస్తున్నారు. సో చివరికి మనకి అమౌంట్ కూడా అదే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లా ఈ సినారియోలో ఎట్లా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు సో వాటిని ఎలా సరి చేస్తారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను అవి. ఓకే, అది ప్రైమరీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చూపించాను, అలా జరిగిద్ది అనమాట. ఓకే, సో అక్కడ మనకి ఈపీఎస్ సర్వీస్ చూపించకుండా, ఈపీఎస్ సర్వీస్లో అమౌంట్ వేయకుండా జస్ట్ ఎంప్లాయర్ షేర్లోనే మన దగ్గర ఎంత అయితే కట్ అవుతుందో అంత అమౌంట్ ఎంప్లాయర్ షేర్లోనే వేస్తారు. ఇక్కడ 2,000, ఇక్కడ 2,000, 4,000 అట్లా. ఓకే, అయితే ఇలాంటివి అట్లాగా ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో ఇది సేమ్, ఏదైనా సంథింగ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే కనుక బై ఈపీఎఫ్ వారితో డిక్లేర్ చేసిన ఇంట్రెస్ట్ అది తిరిగి అమౌంట్లో వేయడం. ఓకేనా, అంటే సరి చేయాలి ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనకి ఎంప్లాయర్ షేర్ నుంచి పెన్షన్ షేర్లోకి వెళ్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ వేయకూడదు లెక్క ప్రకారం అయితే. సో దాన్ని వీళ్ళు సరి చేస్తారు. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ ట్రాన్స్ఫర్ అకౌంట్ నెంబర్ 1 నుంచి అకౌంట్ నెంబర్ 10కి వెళ్తారు అనమాట. బై ఈపీఎఫ్ వీళ్ళే చేస్తారు, ఈపీఎఫ్ వారే చేస్తారు. అంటే ఎంప్లాయర్ షేర్ నుంచి పెన్షన్ షేర్లోకి ఈపీఎఫ్ వారే అమౌంట్ అనేది వేసేస్తారు అనమాట, సర్దుబాట్లు చేస్తారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈపీఎఫ్ సర్వీస్ నుంచి ఈపీఎస్ సర్వీస్లోకి వెళ్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో వీళ్ళు ఈ కాంట్రిబ్యూషన్ సర్వీస్ ఉంటుంది కదా, దీన్ని ఎన్సీపీ డేస్తో సహా మొత్తం మీద మెంబర్ అకౌంట్లో చూపించాలి. ఓకేనా, సో అది కూడా ఈపీఎఫ్ వారే చూపిస్తారు. ఓకే, ఎందుకంటే అక్కడ ఓన్లీ ఎంప్లాయర్ షేర్లో వేశారు కాబట్టి అది పెన్షన్ షేర్లో తీసుకెళ్ళాలి. అండ్ ఏదైనా ఎన్సీపీ డేస్ ఉంటే అవన్నీ కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ కూడా ఓకేనా, మాకు రావాల్సిన ఏదైతే పెన్షన్ ఉందో అదంతా కూడా వాళ్ళు క్లియర్గా పర్టికులర్స్లో వేసేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా ఇస్తున్నారు. అది కూడా ఇది విత్ ఇన్ ఈపీఎఫ్, ఎందుకంటే ఈపీఎఫ్ ఆఫీస్ నుంచే జరిగిద్ది, ఎందుకంటే ఇది నాన్ ట్రస్ట్ కాబట్టి. అది ట్రస్ట్ అనుకోండి, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సేమ్ మనకి ఇదంతా సేమ్ ఉంటుంది. ఇది ట్రస్ట్కి వెళ్తుంది కదా, సో దీన్ని మళ్ళీ ఫామ్ 10లోకి అదే ఈపీఎస్ సర్వీస్లోకి తీసుకురావాలి, ఎంప్లాయర్ షేరు అందులో తీసుకురావాలి. సో ఇక్కడ మనకి మిగతా విషయాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ట్రస్ట్ నుంచి జరుగుతుంది కాబట్టి ఈ ట్రస్ట్ డిక్లేర్ చేసిన ఇది ఏదైతే ఉందో ఆ యొక్క ఇంట్రెస్ట్ దాంతోపాటు అంటే ఇక్కడ మనకి ఈ సర్వీస్ లోన్స్ అందరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తీసేసుకుంటారు, బట్ ఈపీఎస్ సర్వీస్ అనేది చూపించాలి. ఓకే, సో ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఎవరి నుంచి అవుద్ది, ఇది ట్రస్ట్ నుంచే, ఎందుకంటే ఈపీఎఫ్ వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇది ట్రస్ట్ నుంచి జరిగింది అనమాట. సో వాళ్ళు అది ఈపీఎఫ్ ఆఫీస్ వారికి వెయ్యాలి, చూపించాలి. ఫామ్ 10లో అది కూడా ట్రస్ట్ వాళ్ళే చూపించాలి. ఓకే,
అన్న తర్వాత ఏదైనా సర్వీస్ ఉంటే కనుక ఎన్సీపీ డేస్తో సహా అంతా కూడాను అది ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళే చేస్తారు. ఓకేనా, అది కూడా ట్రస్ట్ ఈపీఎఫ్ఓ ఆఫీస్ జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. ఎందుకంటే ఈ ఎంప్లాయర్ షేర్ నుంచి మళ్ళీ ఈపీఎఫ్ వారికి ఈపీఎస్ సర్వీస్ చూపించాలి కదా మన ఐడియాలో. సో అది ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారికి పంపించాలన్నమాట. సో ఇట్లా ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. సో ఇక నుంచి మీకు ఏదైనా ఫామ్ 3 అట్లాంటివి మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈపీఎఫ్ వారే ఇన్ కేసు మీకు తప్పుగా అమౌంట్ వేసినా ఓకేనా, లేదా వేయకపోయినా కానీ మీకు సర్వీస్ ఉండి ఈపీఎఫ్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఉండి వేయకపోయినా అది ఈపీఎఫ్ వారే చూసుకుంటారు అనమాట. ఓకేనా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లారిఫికేషన్ వాళ్ళు ఈపీఎఫ్ ఇచ్చారు వాళ్ళు. సో మనం ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఏదైనా రిమిటెన్స్ చేయాలంటే కనుక ఏదైనా తప్పులు ఉంటే కనుక అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అట్లాంటి ఇబ్బంది ఉండదు. బట్ అట్లాంటి ఇవ్వకుండా రిమిటెన్స్ అని చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో అట్లాంటి సందర్భంలో ఈ మనకి చాలా రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి. సో ఇది పెద్ద సవాల్గా మారడం వల్ల ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఇట్లాంటి అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైనా అట్లాంటివి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళే ఇవన్నీ సరి చేసుకుంటామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఈ సర్క్యులర్ ద్వారా. ఓకే, సో చూశారు కదండి. సో మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. ఓకేనా, రిఫండ్ ఆఫ్ ఎరోనియస్ కాంట్రిబ్యూషన్స్ తప్పుగా వేసిన వాటిని మళ్ళీ మన అకౌంట్లోకి వేసేయడం లేదా మన అకౌంట్లో వేసింది తీసేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది మీరు గమనించాలి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చలేదు కదా, లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య చేసుకోవడం కదా సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్న ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can